ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వివాదం గురించి తెలియాలంటే, ఎవరు ముందు మొదలుపెట్టారో, అందులో ఏమన్నారో, దానికి ఎవరెవరు ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చారో, పూర్తి టైమ్‌లైన్ అండ్ ఇష్యూస్ బ్రీఫ్‌గా ఒకసారి చూస్తే, ఆ తర్వాత నాగేశ్వరరావు గారు ఆ 4 నాలుకల ధోరణి థంబ్‌నెయిల్‌లో పెట్టినట్టు అది నిజంగా మాట్లాడారో లేదో, అది కూడా ఒక స్పష్టత వస్తుంది. టాపిక్‌లోకి వెళ్ళేక ముందు 2 విషయాలు మీకు చెప్పాలండి. ఒకటి, టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ నాగేశ్వర్ గారిని వైఎస్ఆర్‌సీపీ వ్యక్తిగా దట్స్ ద ట్వీట్ అని ఒక నిరాధారమైన ఫోటో పెట్టారు. అది ఇప్పటికీ డిలీట్ చేయలేదు. నాగేశ్వర్ గారు నిజానికి ఈయన 2007 ఆ తర్వాత రీఎలక్షన్ 2009లో కూడా కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను ఓడించి మరి స్వతంత్ర అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఎందుకు చెప్తున్నానంటే 2021లో ఆఫ్‌కోర్స్ ఆయన ఓటమి చెందినప్పటికీ ఈ రోజు వరకు కూడా హీ రిమైన్స్ పొలిటికల్లీ ఇండిపెండెంట్. ఒక న్యూట్రల్ కమెంటేటర్గా ఆయన అనాలిసిస్ చేస్తూ వచ్చారు. అంతే, ఆయనకి ఏ రాజకీయ పార్టీకి అఫిలియేషన్ లేదు. 2, ఈ వీడియోలో నేను నాగేశ్వర్ గారి ద్వంద్వ కాదు, చతుష్టయ వైఖరిని ఎక్స్పోజ్ చేస్తున్నంత మాత్రాన అది ఆయన నాలెడ్జ్, రెప్యుటేషన్, ఎక్స్పీరియన్స్కి పూర్తి కొలమానం అసలు కానే కాదు. ఇది కేవలం ఈ ఒక్క అంశం దీని వరకే ముడిపడి ఉంది, దీని వరకే పరిమితం చేయాలి. ఇది గమనించగలరు. నౌ మే 19, 2026 ఒక ప్రముఖ టీవీ ఛానల్ చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ ఈయన నాగేశ్వరరావు గారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గత భేటీ పైన కొన్ని విశ్లేషణాత్మక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నాడంటే, అమిత్ షా పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తాత్కాలిక మిత్రుడే, ఇన్స్టెంట్ ఫ్రెండు అంటే టీడీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ శాశ్వత లాంగ్ టర్మ్ ఫ్రెండ్ మిత్రుడని అన్నట్లు నాకెలా తెలిసిందంటే జనసేన అంతర్గత కోర్ కమిటీ సమావేశం ద్వారా తనకు సమాచారం అందిందని ఆయన పేర్కొనడంతో ఇదొక వివాదంగా మొదలైంది. ఇక్కడే ఈ ఇష్యూకి బీజం పడింది. అమిత్ షా కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, వై జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. ఇక మనకి తెలిసిందేగా, కోతి కొబ్బరికాయ జిగ్గినట్టు ఈయనన్న మాటలను పట్టుకొని పలువులు చిలువులుగా సోషల్ మీడియా నుండి మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్కి కేంద్ర మంత్రి అమిత్ షా షాక్ ఇచ్చాడు, వార్నింగ్ ఇచ్చాడు, రకరకాల థంబ్నెయిల్స్తో ఈయన అన్న మాటని రకరకాలుగా మోడిఫై చేస్తూ ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి. నెక్స్ట్ ఆ తర్వాత రోజే మే 20న ఒక విలేకరుల సమావేశంలో జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ, ఇది పూర్తిగా అవాస్తవం, నాగేశ్వరరావు గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది, ఆయన ఇలా వ్యాఖ్యలు చేయడం తగదు, ఇవి ఉపసంహరించుకోవాలన్నారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో మన నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఈ 2 రోజుల్లో ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అఫ్కోర్స్ రకరకాల పిచ్చి పిచ్చి ట్రోలింగ్స్ కూడా చేశారు అనుకోండి. అది ఎవరు ఏమిటని స్పష్టంగా చెప్పలేం. ఖచ్చితంగా జనసేన వాళ్ళ నుంచి రియాక్షన్స్ బాగా హార్డ్గా వచ్చాయి. కొంతమంది కూటమి ప్రభుత్వం మరియు పవన్ కళ్యాణ్ గారిపై బురద జల్లేందుకు ఇలాంటి అవాస్తవాల ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ ఏకంగా కాకినాడ, సర్పవరము, ఇంద్రపాలెం స్టేషన్లో, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో ఈ నాగేశ్వరరావు ఆయన పైన జనసేన నాయకులు, పోలీసులు కేసులు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఒక సమాచారం. ఇక్కడ కేసులు ఎవరు పెట్టారు? జనసేన నాయకులు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మే 21 వచ్చేసరికి ఈ నాగేశ్వర్ గారు నాదెండ్ల మనోహర్ స్టేట్మెంట్కి స్పందిస్తూ ఎలాంటి భేషజాలకు పోకుండా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని చెప్పేశారు. నేను బేషరతుగా ఎలాంటి బేషజాలకు పోకుండా, శశబిషలు లేకుండా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను. దానికి జనసేన పార్టీ కూడా అదే రోజున అఫీషియల్గా ఒక ట్వీట్ ఎక్స్లో పోస్ట్ చేసింది. వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకోవడానికి జనసేన పార్టీ తరపున స్వాగతిస్తున్నాము. జన సైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ అంశాన్ని ఇక ఇక్కడే ముగించేయాలి. సామాజిక మాధ్యమంలో దీనిపైన ఎటువంటి పోస్టులు లేదా వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ అఫీషియల్ ఎక్స్లో ఇది పోస్ట్ చేశారు. దీనికి స్పందిస్తూ మే 22న నాగేశ్వర్ గారు ఇంకో టీవీ ఛానల్లో ఆయన మాట్లాడుతూ, పవన్ అంటే నాకు అభిమానం, అందుకే వెనక్కి తగ్గా అని వారికి, ఆయన పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళిద్దరి మధ్య ఉన్న సత్సంబంధాలు కూడా గుర్తు చేసుకున్నారు. ప్లస్ ఆయనే ఒప్పుకున్నారు తన విశ్లేషణ అనేది దారి తప్పిందని, అనవసర చర్చకి ఇది దారి తీసింది కదా, రాద్ధాంతమైంది, దానివల్ల ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇదే టీవీ ఇంటర్వ్యూలో ఆయన చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పారు. ఎవరో ఊరు పేరు లేని వాళ్ళ గురించి, ట్రోల్స్ గురించి నేను అసలు పట్టించుకోను. జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఆ స్థాయి వాళ్ళిద్దరూ మినహాయించి నేను అసలు వేరే ఏ లీడర్ వ్యాఖ్యలను కూడా పట్టించుకోనని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో ఇంకొక కీలక అంశం ఏమిటంటే, ఆ న్యూస్ యాంకర్ అడిగారు, మీరు అరెస్ట్లకి భయపడి, ఇందా చెప్పాను కదా కొన్ని చోట్ల ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని, వాటికి ఏమైనా భయపడి వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారా అని. అంటే ఆయన అన్నారు, జనసేన వాళ్ళల్లో వాళ్ళకి అసలు భయపడటం, నేను అసలు పై క్యాడర్ తప్పితే ఎవరిని పట్టించుకోను,
భయపడటం అనేది అసలు నా జీన్స్‌లోనే లేదు. నేనెందుకు విత్‌డ్రా చేసుకుంటున్నానంటే మొదటిది అసలు ఇదేం పబ్లిక్ ఇష్యూ కాదు కదా! దాంతో పోలిస్తే ఇదేం పెద్ద విషయం కాదన్నప్పుడు నేనెందుకు దాని మీద ఫోకస్ చేయాలి? అదొకటి. 2 వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. ఎవరు? జనసేన వాళ్ళు. అది నేను ఆనర్ చేయాలిగా. వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఉపసంహరించుకోండి అన్నప్పుడు నేనెందుకు చేసుకోకూడదు? సో, వాళ్ళిచ్చిన మర్యాదకి నేను హుందాగా విత్‌డ్రా చేసుకుంటున్నాను. కానీ ఈయన ఈ మొత్తం విశ్లేషణలో మళ్ళీ చెప్తున్న మాటల్లో కూడా ఎక్కడ కూడా స్పష్టంగా నేను చేసిన వ్యాఖ్యలకు సోర్స్ ఏమిటి అని అడిగిన ప్రశ్నకు మాత్రం నాదెండ్ల మనోహర్ గారు జనసేన కోర్ కమిటీలో చెప్పారంట. కోర్ కమిటీలో ఒకతను అడిగాడు, "అన్నా ఢిల్లీ వెళ్ళారు కదా ఆ మధ్య, అక్కడ అసలు మీకు ఏం మాట్లాడుకున్నారు" అని అడిగితే అంట ఆయన అప్పుడు చెప్పాడంట నాదెండ్ల మనోహర్ గారు, ఇందాక నేను చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండు, వైఎస్ఆర్సీపీ మనకు లాంగ్ టర్మ్ ఫ్రెండు. అది మనోహర్ గారు జనసేన నాయకులతో కోర్ కమిటీలో ఎవరితో చెప్తుంటే అక్కడున్న ఒక అతని నుంచి ఈయనకు విశ్వసనీయ సమాచారం అందిందనేది ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అందరూ విస్మరిస్తున్న ప్రశ్న ఏమిటంటే అసలు పవన్ కళ్యాణ్ అమిత్ షాని ఎప్పుడు కలిశాడు? అది చూద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షాని జనవరి 28, 2026 న్యూఢిల్లీలో పవన్ కళ్యాణ్ కలిశారు. అప్పట్లో అది చాలా వార్తల్లో కూడా వచ్చింది. అసలు వాళ్ళ మీటింగ్ కోర్ హైలైట్స్ ఏమిటంటే ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాల్ గురించి ఒకటి, ఈ అమృత్ భారత్ స్టేషన్ అనే ఒక స్కీమ్ ఉంది. పిఠాపురం కూడా ఇంపార్టెంట్ స్పిరిచువల్ సెంటర్గా ఒక మోడల్ స్టేషన్గా తీర్చిదిద్దాలని ఇంకొక అంశం, కాకినాడ రైల్వే డెవలప్మెంట్ గురించి, ఇంకా పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సంబంధించిన ఈ మధ్య హనుమాన్ అని కూడా ఒకటి స్టార్ట్ చేశారు కదా. ఇలా ఆంధ్రప్రదేశ్లో వేరు ఆన్ గోయింగ్ ఇష్యూస్లో కేంద్రం నుండి అందవలసిన సెంట్రల్ ఫండ్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి వాళ్ళు చర్చించారు. కోర్స్ మొన్న జరిగిన అస్సాం, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏమన్నా వెళ్ళి ప్రచారం చేస్తాడా అనే అంశాలు కూడా చర్చించి ఉండొచ్చు. లేదా నిజానికి ఆ జనవరి తర్వాత ఫిబ్రవరిలో ఇదే సంవత్సరం వచ్చిన తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ గురించి కూడా వాళ్ళు మాట్లాడుకుని ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారు, ప్రచారం చేస్తారు తెలంగాణలో, వార్తల్లో వచ్చి అది క్యాన్సిల్ అయ్యి అది వేరే విషయం. సో ఎప్పుడో జనవరిలో జరిగిన మీట్లో ఇన్ని విషయాలు, ఎస్పెషల్లీ ప్రజల సమస్యలు, ఏపీ రాష్ట్ర అభివృద్ధి, ఆ అవసరాల గురించి ఇన్ని విషయాలు చర్చిస్తే జగన్ అరెస్ట్ గురించి ఇప్పుడు 4 నెలల తర్వాత మేలో ఈయన నాగేశ్వర్ గారు ఎందుకు లేవనెత్తారు? ఇది అసలు అందరూ ఆలోచించాల్సిన ప్రశ్న. అయితే నాగేశ్వరరావు గారి వ్యాఖ్యల నేపథ్యం ఏమిటంటే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్సీపీ వీళ్ళిద్దరి మధ్య అంత తీవ్రంగా విమర్శించుకోవటం లేదు, తగ్గించారని ఈయన గమనించి ఈ అరెస్ట్ టాపిక్ మీద ఒక చర్చ లేవనెత్తారు ఒక టీవీలో. విశ్లేషకులు అంటే అంతే కదా, ఎప్పటివన్నా చర్చించవచ్చు, ఇందులో ఎలాంటి తప్పు కూడా లేదు. ఎందుకంటే అసలు 2 ఏళ్ళు అవుతుంది కదా, అరెస్ట్ ఎందుకు అవ్వడం లేదు? బీజేపీకి, వైఎస్ఆర్సీపీకి ఏమైనా లోపాయకార ఒప్పందం ఏమైనా ఉందా అనే అనుమానాలు ఇప్పటికీ, అఫ్కోర్స్ అది ప్రయారిటీ కాదు ప్రజలకి, బట్ స్టిల్ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మరి 30 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు, ఈడీ కేసులు ఉన్నాయి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? బీజేపీకి వాళ్ళకి ఏంటి? ఈ ప్రశ్న అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. కాబట్టి దాని మీద విశ్లేషణ చేయడం పెద్ద తప్పేం కాదు. కానీ ఈయన దాని వరకే పరిమితం అయ్యి ఉంటే బాగుండేది. అంతకు మించి నాకు సోర్స్ ఉంది, అది నాదెండ్ల మనోహరు వాళ్ళ జనసేన మీటింగ్లో చెప్పాడు, అక్కడున్న వాళ్ళ నుంచే నాకు ఇన్ఫర్మేషన్ అందింది అనటంలోనే ఆయన విచక్షణ లోపం స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే సాధారణంగా జర్నలిజంలో ఉన్న వాళ్ళు చాలా క్యూరియస్గా ఉంటారు. ఎప్పుడెప్పుడు హెడ్లైన్స్, ఎప్పుడెప్పుడు మన ఛానల్లోనే ఫస్ట్ టెలికాస్ట్ చేయాలనే కుతూహలం ఎక్కువ ఉంటుంది. ఈయన కూడా ప్రొఫెసర్ ఇన్ జర్నలిజం అనే నేను చదివా. 4 నెలల క్రిందే అమిత్ షా, పవన్ కలిస్తే జనసేన కోర్ కమిటీ అప్పుడే చర్చిస్తారు కదా. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఎట్లా జరిగింది ఏంటి అనేది వాళ్ళ కోర్ కమిటీ వాళ్ళతో మాట్లాడుకుంటారు కదా. మీరు అప్పుడే నాకు ఆ ముఖ్యమైన సమాచారం నాకు అది తెలిసింది, అప్పుడే తెలియాలి కదా మీకు 4 నెలల క్రితం. అది ఎందుకు అప్పుడు మాట్లాడలేదు? ఒక హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, ఇండిపెండెంట్ పబ్లిక్ ఇంటెలెక్చువల్, ఒక మీడియా వెటరన్గా మీరు పార్టిసిపేట్ చేసే ఛానల్స్ అన్నింటిలో కూడా, ఇంక్లూడింగ్ మీ ఓన్ ఛానల్లోనే ఇంతటి బ్రేకింగ్ న్యూస్, అసలు ఎంత బ్రేకింగ్ న్యూస్ ఇది, ఫ్లాష్ న్యూస్, ట్రెండింగ్ టాపిక్, అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఒక నోటితో ఇదేం పబ్లిక్ ఇష్యూ కాదు, దాంతో పోలిస్తే ఇదేం పెద్ద విషయం కాదని కామెంట్ చేసేది మీరే, ఇంకో నోటితో ఏమో ఇన్స్టెంట్ ఫ్రెండ్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని నేరేషన్ ఇస్తూ మీరు చెప్తున్న సోర్స్కి క్రెడిబిలిటీ ఏమిటి అసలు అంటే జస్ట్ లైక్ ట్రస్ట్ మీ బ్రో అన్నట్లు చెప్పేస్తారా? ఎందుకు నేను అంటే మిగతా వాళ్ళు ఎవరిని అడగం సోర్స్, ఈయన ఎందుకు అడగాలి అని అంటే ఆయన ఒక ప్రొఫెసరు, ఏదో అల్లాటప్ప వ్యక్తి కాదు. ఈయన మాటలు కూడా మనం పట్టించుకోవాలంటే ఆయన చులకన చేసినట్టే కదా. ఎందుకంటే సోర్సెస్ ఆర్ ది అసలు లైఫ్ బ్లడ్ ఫర్ జర్నలిజం కదా. ఫండమెంటల్ ఎవిడెన్స్, కాంటెక్స్ట్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరు చెప్తున్న నేరేషన్కి అసలు ప్రజలు ఎలా నమ్ముతారు? అది కూడా 4 నెలల క్రితం జరిగిన గురించి అసలు వాట్ ఈస్ ద ఇమ్మీడియట్ పాయింట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్? ఇందులో ఏముంది? సరే, మీరే స్వయంగా వ్యాఖ్యలు ఉపసంహరణ చేసుకున్నాక నేను దారిని పోయేవాడి మాటలు పట్టించుకొని భయపడటం నా డిఎన్ఏలోనే లేదన్నప్పుడు మీ పైన వస్తున్న బెదిరింపులపై సరే తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ గారిని కలిసి ఫిర్యాదు చేశారు. ఓకే, అది కర్తవ్యం, భయం లేదన్నంత మాత్రాన రక్షణ అవసరం లేదని కాదు.
చట్టాన్ని ఆశ్రయించడం ప్రతి ఒక్క పౌరుడి హక్కు, అది మీరు చేశారు, ఫైన్. కానీ అదే రోజున ఆ మే 26న ఈ డీజీపీ సివి ఆనంద్ గారిని కలిసి బయటకు వచ్చి ప్రెస్ రిలీజ్లో ఏం మాట్లాడారు మీరు? జనసేనకు నాకు మధ్య జరిగిన విషయం ముగిసిపోయిన అధ్యాయం, నేను దాని గురించి ఇక మాట్లాడటం ఎందుకు, నేను మాట్లాడను అని చెప్పారు. సంబంధించిన వ్యాఖ్యల పైన నేను మాట్లాడాను. అలాగే అక్కడ ఒక విలేకరు అడిగారు, ఏపీ పోలీసులు మీకేమైనా నోటీసులు ఇచ్చారా? ఎందుకంటే ఈ 2-3 రోజుల్లో భయంకరంగా వచ్చేసేసే వార్తలు, అసలు ఏపీ పోలీసులు వచ్చేస్తున్నారు, ఈయన అరెస్ట్ చేస్తున్నారని. అదే అడుగుతారు కదా విలేకరులు, ఏపీ పోలీసులు మీకేమైనా నోటీసులు ఇచ్చారా అంటే, నాకేం ఇవ్వలేదు, నా ఇంటికి రాలేదు, చాలా కూల్గా చెప్పారు ఆయన. నాకేం ఫోన్ కూడా రాలేదు, వాట్సాప్లో కూడా ఏమీ, అసలు నాకు ఎటువంటి నోటిఫికేషన్ కూడా రాలేదు, ఫోన్ రాలేదు, మెయిల్ రాలేదు, ఏం ఇవ్వలేదు. నాకే నోటీసు ఇప్పటి వరకు రాలేదు. రాలేదు, మా ఇంటికి రాలేదు, నా దగ్గరికి రాలేదు, నాకు ఫోను రాలేదు, వాట్సాప్లో కూడా ఏమీ రాలేదు. ఇన్ని చెప్పి వెరీ నెక్స్ట్ డేనే, అంటే మే 27న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆ వేదికగా వివిధ మేధావులు, జర్నలిస్టులు, ముఖ్యంగా టీవీకే కాదు అదేంటి టీకేడి తెలంగాణ క్రాంతి దళం ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అసలు ఇది ఎందుకు జరిగింది అంటే, దీనికి మూల కారణం నాగేశ్వర్ గారి పైన అప్పుడు దాకా వస్తున్న రూమర్స్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశం. ఇందులో నాగేశ్వర్ గారు ఏం మాట్లాడారంటే, భారత రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1)A కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించకూడదు, నేను అరెస్టులకు భయపడను, 30 ఏళ్ల వయసులోనే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి భయపడలేదు, నేను ఈ 62 ఏళ్లలో నేను ఎందుకు భయపడతానని క్లారిటీ ఇచ్చారు. టీవీలో, సోషల్ మీడియాలో మిస్లీడ్ చేస్తున్నారనే విషయం కూడా ఆయన అరెస్ట్ చేస్తున్న విషయం పైన ఇప్పటివరకు అని చెప్తూనే రాలేదు, కానీ ఇకపై రాలేరు అని మాత్రం నేను చెప్పలేనని కూడా అన్నారు. ప్లస్ ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టిందని చెప్పారు. ఏ విషయంలో అంటే, కుల చిచ్చు పెట్టాననే దానిపైన ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టిందని చెప్తూ మధ్యలో అక్కడ బ్రేక్ ఇచ్చి, అంటే వెంటనే ఫ్లోలోనే అక్కడి నుండి ప్రాంతం అని తీశాడు. పవన్ కళ్యాణ్ అన్నాడు, దాని మీద ఆయన ఒక వివరణ ఇస్తూ, మీరేమో ఇక్కడే ఉంటూ ఇళ్ళు ఆస్తులు సంపాదించుకొని కలిగి ఉండొచ్చు, నేను తెలంగాణ గడ్డ మీద పుట్టి అసలు నేను తెలంగాణ గురించి మాట్లాడకూడదా, నేను మాట్లాడద్దంటే ఎట్లా, అంటే కులం తీసింది మీరు, ప్రాంతం తీసింది మీరు, మళ్ళీ మమ్మల్ని కులం ప్రాంతం తీశారంటారు, ఎంత ఆశ్చర్యం. ఇది నాగేశ్వర్ గారి అన్న వ్యాఖ్యలు. ఏది మే 27న, అంతకుముందు రోజు చెప్పింది ఏంటి, 27 చెప్పింది ఏంటి? అసలు ఫస్ట్ ఇక్కడ ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టింది అన్నప్పుడు అది అక్కడ అందరి ముందు చూపించాలి కదా. మీకు ఏమైనా డిటెన్షన్ ఆర్డర్ పెట్టారా? లైక్ ఇమీడియట్గా ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏమన్నా మీకు వచ్చిందా? సరే, అఫ్కోర్స్ డిటెన్షన్ ఆర్డర్ అంటే నేరుగా అరెస్ట్ చేసేస్తారు కాబట్టి అది కాదు అనుకున్నా. మీకు ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున? వితిన్ X డేస్లో మీరు మీ మీద ఈ క్రిమినల్ సివిల్ కేసెస్ మేము ఎందుకు దాఖలు చేయకూడదు అనేది అఫీషియల్ డిక్రీ ఫ్రమ్ ఏపీ గవర్నమెంట్ ఏమన్నా మీకు వచ్చిందా? రీజన్ చెప్పండి అంటూ షోకాజ్ నోటీసు లేదు కదా. వస్తే చూపించాలి. అరెస్ట్ చేయడానికి రాలేదు అని క్లారిటీ ఇచ్చారు, ఓకే. ఏపీ ప్రభుత్వం మీకు లీగల్ నోటీస్ ఇచ్చిందని అక్కడే అందరి ముందు ఎందుకు బయట పెట్టలేదు? పోనీ ఇప్పటి వరకు అయినా అసలు మీరు ఇప్పుడు కూడా వీడియోలు చేస్తున్నారు కదా, దాని గురించి ఏమన్నా చూపించారా? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? మళ్ళీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు. ఒక పక్క మీరే గడిచిన అన్ని ఇంటర్వ్యూస్లో నన్ను చాలా గౌరవంగా సంబోధించారు, రిక్వెస్ట్ చేశారు, కానీ నాదెండ్ల మనోహర్ ఒక్క మాట అనలేదు అని మీరే చెప్పారు. మరి సడన్గా పవన్ కళ్యాణ్ ఆర్ జనసేన వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని స్పెసిఫిక్ క్యాస్ట్, రీజన్ బేస్ మీద దాన్ని ఏమంటారు, ఆర్బిట్రల్లీ అట్లా ఏమైనా టార్గెట్ చేసిన వ్యాఖ్యలు ఏమన్నా ఈ మధ్య వచ్చాయా? అవి మీ దగ్గర ఉంటే మాకు చూపించవచ్చు కదా, మేము కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళం. ఏకపక్షంగా మిమ్మల్ని ఏమన్నా నువ్వు తెలంగాణ వాడివి, నీ కులం ఇది అని దూషించినట్లు ఆధారాలు ఏమన్నా చూపించగలరా? అంటే సోషల్ మీడియా వాళ్ళు కాదు, జనసేన, పవన్ కళ్యాణ్. పైగా మీరే అన్నారు కదా, నేను ఎవరిని పట్టించుకున్న పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తప్పితే వాళ్ళేమని అన్నారా? వాళ్ళ వైపు నుండి అధికారికంగా ఈ ప్రాంతం, కులం పేరు పెట్టి మిమ్మల్ని దూషించినప్పుడు మీకంత ఆశ్చర్యం ఎందుకు కలుగుతుంది? నేను తెలంగాణ గడ్డ మీద పుట్టినోడిని, నాకు హక్కు లేదా అనేంత మీ హక్కుల్ని హరించిన వ్యక్తి అసలు ఎవరు? మాకు కూడా తెలుసుకోవాలని ఉంది. పవన్ కళ్యాణ్ చేశాడా? జనసేన బెదిరించిందా? లేక ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏమైనా బెదిరించారా? ఎవరు మీ హక్కులు హరిస్తున్నారు? తెలంగాణ అనే ప్రాంతీయ భావజాలం ఇక్కడ అసలు స్పేసే లేదు. ఎందుకు తీసుకొచ్చారు? తీసుకురావడానికి ముఖ్య కారణం ఏమిటి? మోరోవర్, అసలు మీరు పొద్దున్న లెగుస్తే కూర్చొని మాట్లాడే 99 టీవీ ఎవరిది? ఏ ప్రాంతం వాళ్ళది? ఇక్కడ అసలు ప్రాంతం గురించి ఎందుకు వచ్చిందో మీ మాటలు వింటున్న మాకు నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. నాగేశ్వర్ గారు, నోటీస్ లేకుండా ఈయన అంటారు, నోటీస్ లేకుండా 3 ఏళ్ళు అరెస్ట్ చేయొచ్చని ఒక కేసు అంట, అల్లర్లు సృష్టించాడని ఒక కేసు అంట, ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేశాడని ఒక కేసు అంట. అసలు ఎవరు పెట్టారండి ఈ కేసులు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా? మీరు వాట్సాప్ నోటీస్ కూడా నాకు రాలేదని ఇంతకు ముందు రోజే
అంత బిఫోర్ డేనే కదా చెప్పింది. ఈ కేసులు ఎవరు పెట్టారని చెప్తున్నారు? ఎవరు పెట్టారో స్పష్టత ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పెట్టినట్లు అక్కడ స్పీచ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. రన్నింగ్ కామెంటరీ. ఓకే, కాసేపు ఏపీ గవర్నమెంటే పెట్టింది అనుకున్న, ఆధారాలు లేనప్పటికీ ఈ విషయంలో స్వయాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాస్తవ తనిఖీ విభాగం యొక్క అధికారిక ఖాతా అంటారు, అంటే ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్లో ఏపీ గవర్నమెంట్ వాళ్ళది, ఎక్స్లో ఒక అధికారిక ప్రకటన ఒకటి చేశారు. ఇది జాగ్రత్తగా చూడండి. అది కూడా ఈయన ఈరోజు 27వ తారీఖు మీటింగ్ ఆ స్పీచ్ ఇవ్వక ఒకరోజు ముందే పోస్ట్ చేశారు. ఏమనంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు చేరుకున్నట్టు జరుగుతున్న ప్రచారం అసత్యం, అలాంటిది జరగలేదు, కొందరు పనిగట్టుకొని ఈ ప్రచారం చేస్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని అఫీషియల్ ఏపీ గవర్నమెంట్ హ్యాండిల్ నుండి కన్ఫర్మ్ చేసిన పోస్ట్ ఇది. మరి స్వయాన ప్రభుత్వ సంస్థే మేము అరెస్ట్ చేయటం లేదని ఖండించినప్పుడు మిమ్మల్ని బెదిరించటానికే ఆయన ఇంకో పదం కూడా అన్నాడబ్బా, డాక్ట్రిన్ ఆఫ్ ఏంటది చిల్లింగ్ ఎఫెక్ట్ అనే ఒక భయాందోళన వాతావరణం సృష్టించడానికే నా మీద ఇన్ని కేసులని దేని ఆధారంగా చెప్తున్నారండి? ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోరా మీరు? అంత భారీ స్టేట్మెంట్స్ ఎందుకండి? ఎంత బెదిరిస్తే అంత బిగ్గరగా ఎదుగుతాను, అడుగుతాను, వీ విల్ డై బట్ వీ విల్ నాట్ గివ్ అప్ అవర్ రైట్ టు ఫ్రీ స్పీచ్ మాత్రం వదిలిపెట్టను, సావనైనా వస్తాను కానీ మా హక్కును వదులుకోము, మీరు అణిచివేత ధోరణిలో వెళ్ళిన టైము ప్లేసు చెప్పండి, అక్కడికి నేనే వస్తాను, అరెస్ట్ చేసుకోండి. అసలు ఈ సినిమా డైలాగ్స్ ఏంటండి? మేము అరెస్ట్ చేయటం లేదు అని ఏపీ ప్రభుత్వం చెప్తుంటే దమ్ముండే అరెస్ట్ చేసుకోండి అని డైలాగ్స్ ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ ఎవరిని రెచ్చగొడుతున్నారు? 4 నెలల క్రితం జరిగిన అమిత్ షా పవన్ కళ్యాణ్ సమావేశంలో ఏం మాట్లాడారో మీరిప్పుడు సడన్గా నా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని చెప్పటం ఏమిటి? నాదండ్ల మనోహర్ గారు అడిగారని నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటానని చెప్పటం ఏంటి? భయపడటం నా జీన్స్లోనే లేదు అని చెప్పి సరే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కోసం సివి ఆనంద్ గారికి మెమరాండం ఇచ్చారు. అక్కడ ఏపీ పోలీసులు మీకేమన్నా నోటీసులు ఇచ్చారంటే నాకేం ఇవ్వలేదు, నాకు ఇంటికి రాలేదు, ఫోన్ రాలేదు, మెయిల్ రాలేదు, వాట్సాప్ కూడా ఏమీ రాలేదని చెప్పి వెరీ నెక్స్ట్ డే కులం ప్రాంతం అణిచివేయడానికి చూస్తే లొంగం, టైం ప్లేస్ చెప్పండి, నేనే అక్కడికి వస్తా, అరెస్ట్ చేసుకోండి. ఏంటి సార్, ఏమైంది సార్? మీరు మాట్లాడుతున్న దానికి మీకు ఏమైనా అర్థమవుతుందా? 4 రోజుల్లో ఒక్క విషయం పైన 4 రకాలుగా మీరు ఇన్ని యూటర్న్స్ తీసుకొని మాట్లాడుతుంటే ఇప్పటి వరకు అసలు 2 నాలుకల ధోరణులనే విన్నాం. మిమ్మల్ని 4 నాలుకల ధోరణి అనొచ్చా? లేదా ప్రొఫెసర్ ఇన్ జర్నలిజం ఎక్స్పీరియన్స్తో ఇలా మ్యానిపులేటివ్ వర్డ్ ట్విస్టర్గా మీరు వ్యాఖ్యలు చేస్తున్నారనుకోవాలా? అసలు దీనికి ఈ స్ట్రాటజీ ఏంటో, ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఏంటో నాకైతే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీ మీద అనుమానంతోనో లేదా నేనేదో కల్పించి ఊహాజనిత సోర్స్ లేకుండా నాకు ఈ సందేహం రావటం లేదు. కళ్ళ ముందు ఈ ఇన్ని రకాలుగా మాట్లాడిన మీ ధోరణి బట్టి అత్యంత గౌరవంతో అడగాలనిపిస్తుంది ఈ ప్రశ్న. మీరే అన్నారు కదా, రెస్పెక్టే, విధానమే. మీ విధానం ఏంటి? మీ సోర్స్ ఆఫ్ క్లెయిమ్స్ ఏంటి? ట్రస్ట్ మీ బ్రో అంటారా? రౌండ్ టేబుల్ మీటింగ్ పేరుతో అక్కడ మీ కళ్ళ ముందే ఆంధ్ర పెత్తనం మిమ్మల్ని మీ విగ్రహాలు తవ్వి ప్రకాశం బ్యారేజ్లో పంపిస్తాము. ఇంకొక ఆయన ఏమంటాడు, సినిమా వాళ్ళకి శీలం లేనోళ్ళు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, తిరుగుబోతులు. అసలు మొన్నే కదా సార్ టీవీకే విజయ్ గెలిచిన రోజున విజయ్ సునామీ అని విశ్లేషణ చేసి ఆ టైటిల్ పెట్టి సినిమాలో ఉండేది అంతా వదరబోతులు, తిరుగుబోతులు. ఆయన అన్నట్లు మీ పక్కన కూర్చున్న అతను అంటున్నాడు, ఆయన ఎవర్రా అని చూస్తే సీనియర్ జర్నలిస్టు పాసం యాదగిరి గారంట. ఆయన జర్నలిజం సీనియరిటీ అంతా ఇలా తిట్ల రూపంలో చూపించాడు. సినిమాల్లో ఎవడుంటాడు? చదువు లేనోడు, శీలం లేనోడు, సంస్కారం లేనోడు, తాగుబోతులు, వాగుబోతులు, వదురుబోతులు, తిరుగుబోతులు. మీకు అసలు మీ మనస్సాక్షికి ఏమీ అనిపించలేదా అప్పుడు? ఇక పవన్ కళ్యాణ్ అయితే అరే ఒరే అబ్బో లిల్లి పుట్టి అన్ను చెప్పలేని మాటలన్నీ అనేసారు. అక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా టాలెంట్ అంతా చూపించారు. 5 పెళ్లి చేసుకుంటే సిగ్గు శరం ఉందా నీకు? ఒక నోటితో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సంస్కారి అంటూనే వీటినేమంటారు? వ్యక్తిగత హననం కాదా? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కాదా? అక్కడే అదే వేదిక మీద లేచి లేదా తర్వాత అయినా వాటిని మీరు ఖండించలేదు. అఫ్కోర్స్ మీరు నేరుగా అసభ్యకరమైన పదజాలం ఏమీ మీరు మాట్లాడలేదు. కానీ వేదిక పంచుకున్న వాళ్ళంతా అసలు మీ పేరు చెప్పే కదా అక్కడ అసలు ఆ మీటింగ్ కాన్సెప్ట్ పెట్టిన సభ ఏర్పాటు చేసింది మీకోసం కదా. ఇలా విద్వేషాలు, వ్యక్తిగత దోషణలు తిడుతుంటే ఖండించకపోగా ఆజ్యం పోసినట్టు టైము ప్లేసు చెప్పండి, తేల్చుకుందాం అని డైలాగ్స్, వీటినేమంటారు సార్? మీకు నిజంగా అన్యాయం జరిగిందని భావిస్తే
ఆ సమస్య మీద మాట్లాడకుండా ఏవేవో దూషణలు చేయడానికి వేదిక పెట్టుకుంటే ప్రజల నుండి మీకు మద్దతు ఎలా వస్తుంది చెప్పండి? ఆలోచించండి. ఏనాడైనా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ అధికారులు, మంత్రులు, పై స్థానంలో ఉన్నవాళ్ళు, ఈ లోకేష్ లాంటి స్థాయి వాళ్ళు కానీ ఇంత దూషణలకు పాల్పడ్డారా? ఒక పక్క సోషల్ మీడియా జోకర్స్ని ఏం పట్టించుకోనని చెబుతూ మీ రియాక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ అక్కడ సోషల్ మీడియా వాళ్ళు లేవనెత్తిన పాయింట్సే చెప్తున్నారు. మరి మీ ప్రశ్న, పోరాటం, ఆవేశం ఒక సామాన్యుడికి మేలు చేయడానికి కాకపోతే కేవలం సోషల్ మీడియాలో బచ్చాగాళ్ళన్నవి అన్ని చూపించి దానికి తెలంగాణ ప్రాంతం పేరు అడ్డు పెట్టుకొని పవన్ కళ్యాణ్ తిట్టడం అసలు ఏంటండి? లింక్ ఏంటి? సంబంధం ఏంటి? దీన్ని నిజంగా మీకు తెలియంది కాదు, అది యాడ్ హోమినెమ్ ఫ్యాలసీ అంటారు. యాడ్ హోమినెమ్ ఫ్యాలసీ. యాక్చువల్ టాపిక్ ఆఫ్ డిబేట్ని వదిలేసి అగెయిన్స్ట్ ద మ్యాన్గా వాళ్ళ క్యారెక్టర్ ఆర్ పర్సనాలిటీని అటాక్ చేయటమే ఆ ఫ్యాలసీ. అదే చేశారు మీరు ఇప్పుడు. ఇది నిజానికి అత్యంత పిరికి వాళ్ళు ఎంచుకునే మార్గం. ఏదో స్ట్రాటజీతో ఫోకస్లోకి రావడానికి ఇంత రచ్చ చేశారనిపిస్తుంది కానీ ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం, ప్రశ్నిస్తామని చెప్తున్న నాగేశ్వర్ గారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అసలు మీరు సాధించింది ఏంది? ప్రజా సమస్యలు ఎక్కడైనా చర్చించారా? మోరోవర్, మీకు రాని సమస్యని మిమ్మల్ని అరెస్ట్ చేయటం లేదు మహాప్రభో అని ఏపీ గవర్నమెంట్ మొత్తుకుంటుంటే నన్ను అరెస్ట్ చేయి నన్ను అట్లా రెచ్చగొట్టడం ఎందుకు? అది మీకు మీరే సృష్టించుకున్న సమస్య. దానికి ఏదో ప్రజా సమస్యగా ఒక వేదిక ఏర్పాటు చేసి మరి దాన్ని మాట్లాడటం, స్పీచ్లు, దాని పర్సనల్ ఎజెండా అంటారండి. పబ్లిక్ ఏం ప్రయోజనం లేదు. సోర్స్ క్రెడిబిలిటీ లేకుండా రేపు ఎవరు పడితే వారు, ఎందుకంటే మీరు చేసింది అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ముసుగుతో ఏది పడితే అది విశ్లేషణ పేరుతో చెప్పేసి అండ్ ఆల్రెడీ పర్సనల్ ఎజెండాను రుద్దుకుంటున్న వెళ్ళిన వాళ్ళు కోకలలో ఉన్నాయి ఛానల్స్. మీరు ఇవాళ తెలుసో తెలియకో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా నిలబడ్డారు వాళ్ళందరికీ. అది ఎంతవరకు సమంజసం? పోనీ నేను ఇప్పటి వరకు చెప్పిన ఏ ఒక్క అంశమైనా, నేను చెప్పిన 4 ధోరణులు, 4 రోజుల్లో మీరు 4 రకాలు మాట్లాడి ఏదైనా ఇది సమంజసమే, నువ్వు చేసింది తప్పు, వీటికి ఒకదాంతో ఒకటి చాలా పొంతన ఉంది, ఇది న్యాయబద్ధమైనది, నేను ఇట్లా మాట్లాడటానికి ఇది ఆధారం అని ఏదైనా ఒక్క పాయింట్ అయినా నిరూపించగలరా? వెల్, దిస్ ఈస్ టుడేస్ టాపిక్. నెక్స్ట్ వీడియో పవన్ కళ్యాణ్ గారి ఆయన రీసెంట్ స్పీచెస్ ఉన్నాయి కదా, రాజమండ్రి ఆ సాధక సమావేశంలో పంచుకున్న అంశాల గురించి, ఆయన గడ్డం, ఆయన తెల్ల జుబ్బా, వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. వారు ఎంతవరకు సమంజసంగా రియాక్ట్ అయ్యారు, ముఖ్యంగా ఈయన టీవీకే విజయ్ ఆ హోర్డింగ్స్ గురించి కూడా ఆయన మాట్లాడారు, వాటి గురించి కూడా నేను విశ్లేషిస్తాను. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.